తన్ను చంపేందుకు కుట్ర చేశారన్న అనుమానాలున్నాయన్నారు వైసీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి. కొంతకాలంగా జరుగుతున్న రెక్కీలు, దాడులు, కారు దగ్ధం ఘటనలు చూస్తుంటే ప్రశాంతంగా ఉన్న విజయవాడలో అల్లకల్లోలం సృష్టించేందుకు ఎవరో యత్నిస్తున్నారని ఆరోపించారు. దీనిపై పోలీసులు నిఘా పెట్టి నిందితులను పట్టుకోవాలని అన్నారు. తనకు గన్మెన్ను కేటాయించి రక్షణ కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు. గత నెల 12న గౌతమ్ రెడ్డి ఇంటి వద్ద పార్కింగ్ చేసి ఉన్న కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఒక దుండగుడు. గతంలో 3 వ్యక్తులు రెక్కీ చేయడం, గత ఏడాది నవంబర్లో తన ఇంట్లోకి కొందరు చొరబడి భయభ్రాంతులకు గురి చేయడం, గత నెలలో కారు దగ్ధం చేయడం ఇవన్నీ చూస్తుంటే ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయన్నారు గౌతమ్ రెడ్డి. ఈ కారు దగ్ధం చేసినటువంటి ఘటన వరుసగా సిరీస్ ఆఫ్ జరగటానికి కారణం నన్ను ఎలిమినేట్ చేద్దాం అనేటువంటిది ఒక పద్ధతిగా తీసుకున్నారా అనేటువంటి కనబడుతూ ఉంది. ఏదైనా కానీ కూడా ప్రశాంతంగా ఉండేటువంటి విజయవాడ నగరాన్ని మరలా అల్లకల్లోలం చేయడానికి సృష్టిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళని నిఘా పెట్టవలసినటువంటి బాధ్యత పోలీసు వ్యవస్థ పైన ఉంది. ముఖ్యంగా వాళ్ళని పట్టుకోవాల్సినటువంటి ఈ పోలీసు వ్యవస్థ, ఈ ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా ఫెయిల్ అయిందా అనేటువంటిది కనపడతా ఉంది. ప్రభుత్వంలోని పెద్దలు ఆస్తులని, ప్రాణాలని అందరినీ కాపాడతాము, రౌడీజం చేసేటువంటి వాళ్ళు అంతు చూస్తామన్నారు. మరి ఈ రకంగా జరుగుతున్నా కానీ ఎందుకని కామ్గా ఉన్నారు? మీ యొక్క ప్రమేయం, మీ యొక్క ఒత్తాస ఏమైనా ఉందా, మీ యొక్క ప్రమేయం కూడా వాళ్ళతో ఉందా అనేటువంటి కూడా కనబడతా ఉంది. అందుకని మేము అడిగేది ఒకటే, నాకు రక్షణ కల్పించమని కూడా అడుగుతున్నా. ఈ కారు